వాళ్ళు అంగీకరించారు. అంటే ఆ సామాజిక వర్గాన్ని కోణంలోనే కాకుండా ప్రజామోదం పొందగలిగినటువంటి పనులు చేయగలిగిన నాయకుడు ఇతను ప్లస్ మన సామాజిక వర్గం. వారసత్వం అక్కడ చూసింది కులపరంగా అనాలా మేధస్పరంగా అంటే మేధస్సు ఉన్న మన కులపు వాడు ఎదిగితే బాగుంటుందన్న కోణంలో ఓన్ చేసుకున్నాడు. ఆయనకి కష్టం వస్తే ప్రపంచంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా కన్నీరు పెట్టింది. ఆయనకి బాధ వస్తే ప్రపంచంలో ఉన్న కామ సామాజిక వర్గం అంతా వచ్చి రూపాయలు తమ చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టి మరి గెలిపించుకున్నారు. అది ఆ సామాజిక వర్గాన్ని. కాపు సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి అసలు అట్లాంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు రంగా. మహానాడు అన్నటువంటిది విజయవాడలో పెట్టి గజారోహణలు చేయించి ఘనమైనటువంటి వేడుక చేస్తే సంబరపడ్డటువంటి ఎన్టీ రామారావు ఆనాడు ఆ సంబరానికి కారణమైనటువంటి దేవినేని మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమయ్యే అంతటి ఘనమైన కార్యక్రమం వంగవీటి రంగా చేసింది. వంగవీటి రంగా కాపునాడు గజారోహణలు ఇట్లాంటివి ఏం లేవు. ఏ జనం ఏ డబ్బులు లేవు. తన సొంత డబ్బులతో పెట్టినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజున ట్రాఫిక్ క్లియర్ కావడానికి 48 hours పట్టింది. కాపునాడు నుంచి వెనక్కి వెళ్లే వాళ్ళది వాళ్ళ సొంత వాళ్ళకి పోవడానికి 48 hours ట్రాఫిక్ క్లియరెన్స్ కి పట్టింది. అది అంటే అక్కడ పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు, ఏముందిలే అనుకున్నారు ముందు. తీరా చూస్తే వచ్చిన జనం వచ్చిన వాహనాలు చూస్తే ఇవాళకి కూడా చరిత్రలో